అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మరలా మొదలు పెడతామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరైతే జగన్ 1.0 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తరహాలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడిని నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి నా పరిపాలన చూడండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి యొక్క సతీమైనటువంటి విజయమ్మ గారు కూడా ప్రచార సభల్లో చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా షర్మిల గారు కూడా దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంలో అండగా నిలబడడం జరిగింది. మరి జగన్ 1.0లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనను నేను మరిపించి పరిపాలన చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ప్రజావేదిక కూల్చివేతతో దాదాపు 9 కోట్ల రూపాయలతో ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసము, ప్రజలు తన సమస్యల కోసము ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినటువంటి ప్రజావేదికతో విధ్వంసంతో పరిపాలన మొదలుపెట్టడం జరిగింది. మరి అంతటితో ఆగడం జరిగిందా అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏ కులము ఏ మతము హ్యాపీగా లేదు అనేది అయితే మనమైతే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో పాదయాత్ర మొదలు పెడతానని చెప్పేసి నిన్నటి రోజున మాట్లాడడం జరిగింది. దానిపైన ఒక రాయలసీమ వాసిగా నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతా ఉన్నా. మరి రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న అని చెప్పేసి సాంగులు రాపించుకొని ఎలివేషన్లు ఇచ్చుకొని జనాల్లోకి వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాయలసీమ రైతుల పక్షపాతి అని పదే పదే స్పీచుల్లోనూ ఉపన్యాసాల్లోనూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ని పూర్తిగా పండబెట్టేసిన మాట వాస్తవం కాదా? మరి గత 5 ఏళ్ల కాలంలో రాయలసీమ రైతులకు ప్రధానమైనటువంటిది ఏంటి అంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవం. మరి ఆ 17 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం కాదా? మరి అదేవిధంగా రాయలసీమ రైతులకు ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటిది నీళ్లు. మరి 2021-22 సీజన్లో ఇదే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణా జలాలు దాదాపు 2200 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా, తద్వారా నాగార్జున సాగర్ ద్వారా, తద్వారా ప్రకాశం బ్యారేజ్ ద్వారా, తద్వారా సముద్రంలోకి కలిసినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఇదే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు రాయలసీమకు కాలువల్లో పారించారు అని చెప్పేసి ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు రాయలసీమ రైతులకు ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా ముఖ్యమైనది. మరి గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దాదాపు రాయలసీమ ప్రాంతంలో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 90% సబ్సిడీతో మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ని పునరుద్ధరించిన మాట వాస్తవం కాదా? మరి ఏ రీజన్తో మీరు రాయలసీమ రైతులను పాదయాత్ర 2.0లో మెప్పిస్తారని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఇకపోతే పోలవరం 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పుడున్నటువంటి నవయుగ కంపెనీకి రివర్స్ టెండరింగ్ అని ఒక పేరుతో ఒక రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో మేము 100 కోట్లకు దాటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే దాన్ని జ్యుడిషియల్ న్యాయ సమీక్ష చేసిన తర్వాతనే తద్వారా ప్రాజెక్టు చేపడతామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి దాని తర్వాత పోలవరాన్ని పండబెట్టిన మాట వాస్తవం కాదా? నవయుగ కంపెనీని తప్పించి మెగా కృష్ణారెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి సరే పోతే పోయింది, రివర్స్ టెండరింగ్లో భాగంగా ప్రభుత్వ ఖజానాకి ఏమన్నా ఆదాయం మిగిలిందా అంటే 900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లన్నమాట వాస్తవం కాదా? మరి ఈరోజు అదే మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 87% పనులు పూర్తయిన మాట వాస్తవం కాదా? మరి గత 5 ఏళ్ల కాలంలో 0% పనులు ఎందుకు జరిగాయి మీ హయాంలో అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదే పోలవరం కానీ కంప్లీట్ అయ్యి ఉంటే ఈరోజు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చి కృష్ణా డెల్టా నుంచి శ్రీశైలంలో వాటర్ పెట్టుకొని శ్రీశైలంలో ఉన్నటువంటి కృష్ణా జలాలను రాయలసీమకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందా లేదా? మరి ఇవన్నీ మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు పాదయాత్ర 2.0 పెడితే ఏ రకంగా రాయలసీమ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తారని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇకపోతే ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు, ఈరోజు ఉద్యోగస్తులకి దేశంలో 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అంతకుముందు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినా సరే కానీ
అత్యధికంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత విధంగా 43% ఫిట్మెంట్ ఇస్తే 2014-19 మధ్య కాలంలో ఇదే ఉద్యోగస్తులకు మీరు అధికారం చేపట్టిన తర్వాత రివర్స్ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర 2.0లో ఉద్యోగస్తులను మెప్పిస్తారని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మీరు చేసినటువంటిది ఏంటి? మరి కోస్తాంధ్ర ప్రాంతంలో చేసినటువంటి మాట అమరావతి అని చెప్పేసి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంటే మీరు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొని వచ్చి 3 ముక్కలాట ఆడినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా రాజధాని విషయంలో? మరి అదేవిధంగా అమరావతి ప్రాంత రైతులు మిమ్మల్ని నమ్ముతారా? అదేవిధంగా కర్నూలుకు హైకోర్టు తీసుకొని వస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు కర్నూలు ప్రాంత ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారా? ఏ వర్గము మిమ్మల్ని నమ్మి పాదయాత్ర 2.0 మీ పాదయాత్రను సక్సెస్ చేసే విధంగా ప్రజలు మెప్పిస్తారు? ఒక్క ఛాన్స్ అన్నారు, ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు కులము చూడమన్నారు, కులాన్నే చూశారు. మతము చూడమన్నారు, మతాన్నే చూశారు. ప్రాంతం చూడమన్నారు, ప్రాంతాన్నే చూసి మొత్తం కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే బాగుపడి ఈరోజు అందరికీ న్యాయం జరిగింది. 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కనీసము మొగ్గు చూపడం లేదని చెప్పేసి ఈరోజు రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. మరి ఈరోజు రాయలసీమ వాసి కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా, పాదయాత్ర 2.0 చేయడం అనేది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీకు ఇచ్చినటువంటి హక్కు. అయితే ఏ ప్రాతిపదికన మీరు ప్రజలను మెప్పిస్తారని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మోసబోరు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నమస్కారం.